స్వాతి గారు చెప్పండి, ఈరోజు అసెంబ్లీలో జరిగిన గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానం పైన బీజేపీ పార్టీ ఫసల్ బీమా యోజన అంశాన్ని లేవనెత్తి మొత్తానికి వాయిదా తీర్మానానికి ముందుకు వచ్చింది. కానీ అధికార పార్టీ మాత్రం రైతుల్ని పట్టించుకొని కేంద్రంలో ఢిల్లీలో అనేక ఘటనల్లో రైతుల్ని పట్టించుకొని బీజేపీ పార్టీ ఇలా రైతుల పట్ల ముసలి కన్నీరు కారుస్తుంది అంటూ అధికార పార్టీ విరుచుకుపడుతున్న పరిస్థితి మొత్తానికి ఎలా చూడొచ్చు? మనము నిజాల్ని మాట్లాడుకోవాలి. మనం లీడర్లు అయ్యే కన్నా ముందు మనం తెలంగాణ పౌరులు, తెలంగాణ ప్రజల గురించి ఒక ఆలోచన విధానం ఉంది కాబట్టి తెలంగాణ ప్రాంతానికి ఏదో మంచి చేయాలనే ఇవాళ ప్రతినిధులుగా వచ్చారు. మీరైనా మేమైనా ఎవరైనా కూడా. ఇప్పుడు పరిస్థితి ఎలాగుందంటే, మీరు బీఆర్ఎస్ తీసుకున్నా కాంగ్రెస్ తీసుకున్నా ఏ డిక్షనరీలోని లేని విధంగా ఒకరినొకరు పొగొట్టుకునేటటువంటి వాతావరణం కనిపిస్తుంది, లేదా స్టాండప్ కామెడీ కనిపిస్తుంది, లేదా సామెతల్ని చెప్పుకుంటూ సభల అలాగే హరితహారం అనే అద్భుత కార్యక్రమాలను చేసాము అని అన్నారు సార్. ఇవాళ తెలంగాణలో చెరువులు ఎలాగున్నాయి, కుంటలు ఎలాగున్నాయి, నాళాలు ఎలాగున్నాయి, ఎన్ని చెట్లను మీరు పెంచారు, తెలంగాణలో గ్రీనరీ అనేది ఎంత పెద్ద ఎత్తున పెరిగింది అనేది మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి, అక్కడే తెలిసిపోతుంది మీకు. ఈవేళ అలాగే కాంగ్రెస్ ప్రతినిధి చెప్తున్నారు, ఏంటది మూసీ నది గురించి మాట్లాడుతున్నారు. సంతోషం సార్. ఇప్పుడు మూసీ నదిని తీర్చిదిద్దడానికి అమాయక ప్రజల్ని ఇబ్బంది పెట్టడము, వాళ్ళ ఉండేటటువంటి ఇళ్ళని తీసేసి వాళ్ళని రోడ్ల మీదకి వచ్చేలాగా చేయడం అవసరం అంటారా? అంటే మన దగ్గర ఇంత టెక్నాలజీ ఉంది, ఇంతమంది రిసెర్చర్స్ ఉన్నారు, అది ఏమీ ఇబ్బంది పెట్టకుండా మనం దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దలేమా? సరే, మూసీ నదిని మనం ప్రక్షాళన చేయడం వల్ల ఒక తెలంగాణలో ఒక మంచి ప్రకృతిని నిర్మాణం చేయొచ్చు, ఒక టూరిజంని నిర్మాణం చేయొచ్చు అంటున్నారు. కరెక్టే. మరి తెలంగాణలో మూసీ నదిని మీరు శుద్ధి చేసే కన్నా ముందర తెలంగాణలో చెరువులు ఎంత పొల్యూటెడ్ అయిపోయి ఉన్నాయి. ఆ పొల్యూషన్ వల్ల చుట్టుపక్కల ఆ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ చెరువుల్లోకి వెళ్తున్నాయి, ఆ చెరువుల్లోంచి మళ్ళీ వచ్చి ఆ మూసీ నదిలోనే కలుస్తున్నాయి. ఈవేళ మీరు మూసీని ప్రక్షాళనం చేసినంత మాత్రాన మళ్ళీ ఆ వ్యర్థ పదార్థాలు వచ్చి అక్కడ చేరవంటారా? 3 రోజుల క్రితం నేనే ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మనకి ఇక్కడ ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్ని కట్టారు, దాన్ని ఒక అందరూ సందర్శించే ఒక సందర్శన క్షేత్రంగా మార్చారు. ఒకసారి ఇప్పుడు వెళ్ళండి సార్, సాయంకాలం అక్కడికి వెళ్ళండి, ఎంత పొల్యూషన్ ఉంది అంటే ముక్కులు మూసుకున్నా కూడా తట్టుకోలేని పరిస్థితి. అక్కడ సందర్శిద్దామని వచ్చిన పర్యాటకులు కూడా అక్కడ 70 రూపాయలు టికెట్ పెట్టారండి, రిటర్న్ వెళ్ళిపోతున్నారు. ఆ చెరువు నిండా చెత్త దుర్వాసన. మరి ఇప్పుడు ఎవరు గవర్నమెంట్ ఉంది? కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కదా. మరి దీన్ని ఎందుకు మీరు సరిచేయలేకపోతున్నారు? వీటిని సరిచేయలేని మీరు మూసీ నదిని ఏం సరి చేస్తారు అంటే ఏ రకమైన ఫండ్ని మీరు కలెక్ట్ చేసుకుని ఇంకా తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు చెప్పండి.